ఉప్పల్లో ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం, నిరసనలు. 2 రోజుల క్రితం ఉప్పల్ స్థానిక శాసనసభ్యులైనటువంటి లక్ష్మారెడ్డి గారు ప్రెస్ సమావేశం ఏర్పాటు చేసి భారతీయ జనతా పార్టీ నాయకుడైనటువంటి ఆనాటి ఎమ్మెల్యే మాజీ శాసనసభ్యులైనటువంటి ఎన్వీఎస్ ప్రభాకర్ గారి మీద భారతీయ జనతా పార్టీ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు ఉప్పల్ నడిబొడ్డున ఉప్పల్ చౌరస్తాలో లక్ష్మారెడ్డి గారి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలియజేస్తున్నాం. తెలంగాణలో ఈ అభిముఖంగా తూర్పు ముఖాన ఉన్నటువంటి ఉప్పల్ రింగ్ రోడ్ ఇక్కడి నుంచి సుమారు తెలంగాణలోని సగం జిల్లాలకి ఇక్కడి నుంచి ప్రధాన రహదారిగా ఉంటుంది. ఈరోజు తెలంగాణకి రెండో రాజధాని ఏదైనా ఉంది అంటే వరంగల్కి కానీ, హన్మకొండకు కానీ, అటు యాదాద్రి భువనగిరి జిల్లాలకు కానీ భూపాలపల్లి కేటీఆర్ గారు ఈ బ్రిడ్జ్ నిర్మాణం అవుతే ఎక్కడ భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుందో, ఇక్కడ ఎన్వీఎస్ ప్రభాకర్ గారు ఎమ్మెల్యే గారికి పేరు వస్తుందో అని ఏదైతే ఉందో ఆ రోడ్ వైండింగ్ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ భూగర్భ డ్రైనేజీని తీయకుండా, స్తంభాలను తీయకుండా జాప్యం చేసినటువంటి ఘనత ఎవరికైనా దక్కిందంటే అది కేటీఆర్ ప్రభుత్వానికి దక్కింది. కేటీఆర్ గారికి మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి ఆయనే కొద్దిగా చేసినాడు. అనేక సార్లు ఎన్వీఎస్ ప్రభాకర్ గారికి ఆయన విన్నపాలు ఇచ్చేసి కేటీఆర్ని ఉప్పల్ రానియకుండా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఒక నిరసన ర్యాలీ కూడా చేపట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా వీటన్నింటినీ గమనిస్తున్నారు. కానీ ఇప్పుడిప్పుడే మా ఎంపీ గారు రాజేంద్ర గారు గెలిచిన తర్వాత ఈ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లని, ఇప్పుడు ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని పిలిపించి ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి కావాల్సినటువంటి అధికారులతో మాట్లాడి తిరిగి పనులు ప్రారంభించిన సందర్భంగా వాటి పనుల్లో చొరవ చూపాల్సినటువంటి ఎమ్మెల్యే కాకుండా అవన్నీ కాకుండా వాళ్ళ అన్నగారి పేరు పెట్టడం అంటే ఈ భారతీయ జనతా పార్టీ ఏదైతే తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళ అన్నగారి పేరుని తీసి చిల్లర రాజకీయాలు చేసినటువంటి ఎవరైనా వ్యక్తి ఉన్నారంటే ఇక్కడ ఉన్నటువంటి బండారు లక్ష్మారెడ్డి అని మీ అందరికీ తెలుస్తున్నారు. అయ్యా ఇదేదో సోమొక్కడిది అన్నట్టు కాకుండా ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి ఉప్పల్లో. ఇక్కడ ఉప్పల్లో ఉన్నటువంటి ఉప్పల్ నారుపల్లి ఎలివేటెడ్ కారిడార్పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఉప్పల్ నియోజకవర్గ బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ ఎలివేటెడ్ కారిడార్ సాధనలో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కీలక పాత్ర పోషించారని పేర్కొంటూ ప్రాజెక్టుకు దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇదే సమయంలో ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. గత 2 సంవత్సరాలుగా నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని, కొత్త ప్రాజెక్టులు తీసుకురావడంలోనూ ప్రారంభించిన పనులను పూర్తి చేయడంలోనూ ఎమ్మెల్యే విఫలమయ్యారని పేర్కొన్నారు.